Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we are discussing about the ecosystem. So let us continue the topic of definition of ecosystem. So మనం previous video లో చెప్పుకున్నట్టు ఆల్రెడీ ecosystem గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ecosystem మొట్టమొదటిసారిగా 1935 లో ఏజీ టాన్స్లీ అనేటటువంటి సైంటిస్ట్ he was the first user the word of ecosystem. So already we are discussing about ecosystem is divided by the two types, natural ecosystem, artificial ecosystem. So natural ecosystem again divided by the two types, terrestrial ecosystem and aquatic ecosystem. So simply the ecosystem is defined as the combination of biotic and abiotic components. జనరల్ గా ఏంటంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్లు ఎకోసిస్టమ్ లో ఏంటంటే వివిధ రకాలైనటువంటి ఆర్గానిజమ్స్ అన్ని కూడా ఒకే ఏరియాలో డెవలప్ అయితే దాన్ని మనం ఎకోసిస్టమ్ అంటున్నాం. సో దీన్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, సో సింపుల్ గా మనం ఎకోసిస్టమ్ ని గుర్తుపెట్టుకోవాలి లేదా డిఫైన్ చేయాలి అంటే, సో ఎకోసిస్టమ్ లో జనరల్ గా ఏంటంటే టూ పార్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చి బయోటిక్ కాంపోనెంట్స్ ఆర్ బయోటిక్ ఫ్యాక్టర్స్. సో లేదా ఏ బయోటిక్ కాంపోనెంట్స్ ఆర్ ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్, కాంపోనెంట్స్ లేదా ఫ్యాక్టర్స్ కూడా పిలవచ్చు. సో ఫస్ట్ వన్ ఏంటంటే బయోటిక్, అనదర్ వన్ ఈజ్ ఏ బయోటిక్. సో ఇవి మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఎకో సిస్టమ్ లో టూ పార్ట్స్ ఉంటాయి, బయోటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ బయోటిక్ కాంపోనెంట్స్, ఏబయోటిక్ కాంపోనెంట్స్. సో ఏవైతే జీవంతో ఉంటాయో అలాంటి కాంపోనెంట్స్ ఏమని పిలుస్తామంటే బయోటిక్ కాంపోనెంట్స్ అంటున్నాం. ఏ బయోటిక్ అంటే మీనింగ్ ఏంటంటే వితౌట్ ఆఫ్ లివింగ్. సో ఏవైతే లైక్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ బయోటిక్ కాంపోనెంట్స్ అంటున్నాం. సో బయోటిక్ కాంపోనెంట్స్ ఏ వస్తాయి, ఎగ్జాంపుల్ ప్లాంట్స్ ని తీసుకోవచ్చు, అనిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్సెట్రా. సో ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్ లో లేదా ఏ బయోటిక్ కాంపోనెంట్స్ లో మనం ఎలాంటి వాటిని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అంటే విచ్ ఈస్ ద ఫిజికల్ ఫ్యాక్టర్స్. ఎగ్జాంపుల్ టెంపరేచర్. సో టెంపరేచర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, లేదా సన్లైట్. సో సన్లైట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అనదర్ ఎగ్జాంపుల్ విండ్. సో విండ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, లేదా రైన్ ఫాల్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ బికాస్ దేర్ ఇస్ నో లైవ్. సో వీటిలో ఏంటంటే జీవం ఉండవు, వీటిలో ఏంటంటే జీవం ఉంటాయి, అందుకే వీటిని బయోటిక్ కాంపోనెంట్స్ అన్నాం, వీటిని ఏబయోటిక్ కాంపోనెంట్స్. ఈ రెండు కూడా సో ద బోత్ కాంబినేషన్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎకో సిస్టమ్. సో ఈ రెండు కలిసి ఉంటే సో దాన్ని ఏమని పిలుస్తామంటే ద కంప్లీట్ వర్డ్ ఆఫ్ ఎకోసిస్టమ్. సో ఎకోసిస్టమ్ లో టూ వర్డ్స్ ఉంటాయి, బయోటిక్, ఏబయోటిక్. సో అలాంటి వాటిని ఏమని పిలుస్తున్నామంటే ఎకోసిస్టమ్ అంటున్నాం. సో ఎకోసిస్టమ్ మన ఫ్లో చార్టింగ్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సో ఎకోసిస్టమ్ జనరల్ గా ఇక్కడ మనకి సో టూ టైప్స్ లో ఉన్నాయి. సో న్యాచురల్ ఎకోసిస్టమ్, ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్. సో వి నో దట్ డెఫినేషన్ ఆఫ్ న్యాచురల్ ఎకోసిస్టమ్ విచ్ ఈజ్ వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ హ్యూమన్ హ్యాండెడ్. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డెవలప్డ్ బై ద న్యాచురల్. సో ఏదైతే న్యాచురల్ గా డెవలప్ అయి ఉంటుందో దాన్ని న్యాచురల్ ఎకోసిస్టమ్ అంటున్నాం. సో న్యాచురల్ ఎకోసిస్టమ్ లో బేసిక్ గా మనకి ఏంటంటే సో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో అందులో బేసిక్ గా టూ ఇంపార్టెంట్ టైప్స్ ఉన్నాయి, టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్, అక్వాటిక్ ఎకోసిస్టమ్. సో టెరెస్ట్రియల్ అంటే ఏంటంటే ఎర్త్ పైన ఉన్నటువంటి ఎకోసిస్టమ్ ని కంప్లీట్ గా మనం ఏమంటున్నాం, టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్. ఎగ్జాంపుల్ దీనికి ఏది తీసుకోవచ్చు అంటే గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్, అనదర్ వన్ ఈజ్ అ ఫారెస్ట్ ఎకోసిస్టమ్, అనదర్ వన్ ఈజ్ అ డెజర్ట్ ఎకోసిస్టమ్. సో అక్వాటిక్ ఎకోసిస్టమ్ కి ఎగ్జాంపుల్ గా ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్, మెరైన్ వాటర్ ఎకోసిస్టమ్. సో దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ అక్వాటిక్ సిస్టమ్ లో ఉన్నటువంటి మెయిన్ టూ టైప్స్. సో ఇప్పుడు టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ లో త్రీ ఎగ్జాంపుల్స్ ని తీసుకున్నాం. అంటే ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి మూడు ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఏంటంటే వాటర్ ఇన్వాల్వ్మెంట్ లేదు, అన్ని కూడా ఏంటంటే భూమి ఉపరితలం పైన, సో ద ఎర్త్ సర్ఫేస్, సో ఎర్త్ సర్ఫేస్ మీద డెవలప్ అయినటువంటి ఎకోసిస్టమ్సే కాబట్టి ఇలాంటి వాటిని మనం టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్స్ అంటున్నాం. సో దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే గ్రాస్ ల్యాండ్ ecosystem. So what is mean by grassland ecosystem? It is only completely the grass species are present in ecosystem. అంటే గ్రాస్ కి సంబంధించినటువంటి స్పీసీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి స్పీసీస్ అన్ని ఒకే ఏరియాలో ఉంటే అలాంటి దాన్ని మనం గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ అంటున్నాం. సో నెక్స్ట్ వన్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఎకోసిస్టమ్ లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పీసీస్ డిఫరెంట్ గా ఉంటుంది. గ్రాస్ ల్యాండ్ కి సంబంధించినటువంటి ఆర్గానిజమ్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. సో వాటి యొక్క ఫిజికల్ స్ట్రక్చర్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్